యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు యొక్క పునరుద్ధాన దినమున మనము అందరము 37వ కీర్తన 40 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. 37వ కీర్తన మొదటి నుంచి మార్చి చదువుకుందాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యం చేయవారిని చూచి మత్సరపడకము. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకము. కీడు చేయువారు నిర్మూలమవుతారు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశంలో స్వతంత్రించుకుందరు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, క్షేమము కలిగి సుఖించదరు. వారి కాలము వచ్చుచుండక ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి నుండి ఇవ్వబడును. భక్తిహీనుల బాహువులు విగ్రహములు, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆపత్కాలమునందు వారు సిగ్గునందురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. అది కనబడకపోయినట్లు వారు పొగవలే కనబడకపోదురు. యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమవుదురు. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. దినవెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానములు వారు ఆశీర్వదింపబడును. ఏదైనా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, వారన్నిటికీ కాపాడబడును. కానీ భక్తిహీనుల స్థానం నిర్మూలమవును. నీతిమంతులను జ్ఞానమును గూర్చి వంచును, వారి నాలుగు న్యాయము ప్రకటించును. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉంటే వారి చంపుచుందురు. కనిపెట్టుకొని ఎండము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదరు. ఆయన ఒకడు ఆ దాన్ని పోయి చూడగా వాడు లేకపోను, నేను వెలికి తిని దాని వాడు కనగడకపోయెను.
ఒకైనను నిలవకుండా అపరాధుల నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుచి ఉన్నారు కనుక ఆయన భక్తుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. దేవుడి కొన్ని మాటలు దీవించగా దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యోపదేశంలో వెళ్తాం. ప్రేమాత్మకమైన మా దేవ, మా రాజా, మా దైవానికి వందనం, స్తోత్రం దేవా. మా ఏళ్ళవాడ, మా సంరక్షకుడా, మా బోధకుడా, మా విమోచకుడా, నీకు వందనం, స్తోత్రం తండ్రి. ఈ యొక్క పునరుద్ధార దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాము. ఈ దినము, ఈ సమయం, ఈ గడియలేని వారి లోకంలో ఎంతో మంది కోల్పోతున్నారు తండ్రి. నువ్వు ఇచ్చిన కృపలను బట్టి మేము నువ్వు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ యొక్క పునరుద్ధార దినాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను మాయపరచగలిగిన గణపరచగలిగిన తరుణాన్ని మాకు దయచేయము దేవా. మాటల ద్వారా నేను మాయపరచగలిగిన వాక్యోపదేశంలో మేము వెళ్తున్నాం తండ్రి. నా నోటిని, నా చూపుని, నా క్రియల్ని, నా శరీరాన్ని పరిశుద్ధపరచము తండ్రి. ప్రతి ఆటంకం కీడుని తొలగించము. నా నోటికి పూర్వగా ఉండి మాట్లాడింపచేయము. వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయాన్ని పట్టుకొని దయచేయమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 37వ కీర్తనలో మనం ఉన్నాము. మొదటి వచనం ఏమన్నాడంటే, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడము, దుష్కార్యం చేయవారిని చూసి మత్సరపడము. ఈ వాక్యం ఏమి సెలవిస్తుంది చెప్పండి? చెడ్డ కార్యం. ఈ లోకంలో మంచి కార్యం చేసేవారు ఉన్నారు, చెడు కార్యములు కూడా చేసేటువంటి వారు ఈ లోకంలో లేకుండా పోలేదు. అంటే ఈ లోకంలో మంచి చేసేవారి కన్నా చెడు చేసేవారికి ఉన్నారు. చూడండి, చెడు ఎక్కడ అవసరం వస్తే, ఎక్కడ అవకాశం వస్తే దోపిడీ చేసుకోవాలనే డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం కూడా అలాగే ఉన్నది. అంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వం తయారు కాకపోయినా వారి కింద ప్రభుత్వం మంచిదైన కావచ్చు, పరిపాలన మంచిదైన కావచ్చు, వారి కింద ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారు? చెడ్డవారే. లోకంలో చెడ్డ కార్యములు జరుగుతున్నాయి, చెడ్డ పనులు జరుగుతున్నాయి. లోకంలో పేదవాడైన వారికి ఏం దొరుకుతుంది? ఏమి ప్రాణానికి విలువ ఉన్నాయి. నేటి తరంలో ప్రాణానికి కూడా విలువలేదు. కేవలం దేనికి చూస్తున్నారంటే చెడ్డవారు మాత్రమే మనకి లోకంలో కనిపిస్తున్నారు. చెడ్డవారిన వారు అడ్డబడ్డ వారు చెడ్డవారు చూసి మనం ఏం కావాలంట? వ్యసనపడద్దంట. వ్యసనపడవద్దు. ఇంకేమంటున్నాడు? దుష్కార్యం చేయవారిని చూసి మత్సరపడవచ్చు అంటారు కదా. మేము ఇద్దరు ప్రతి వారం మందిరానికి వస్తామండి, ప్రతి వారం మేము దేవుని సన్నిధిలో ఉంటాము, ప్రతిరోజు మేము ప్రార్థనలో ఉంటాము, అయినా మా పరిస్థితి ఇలానే ఉన్నది. వీళ్ళు మేము చర్చికారు, భక్తిహీనులు, వీళ్ళ పరిస్థితి ఎంత బాగున్నదో, అందరికీ సమస్తుంది, దీనికి సమస్త లేదంటాం. క్రైస్తవులు కూడా అంటున్నారు ఇట్లాంటి మాటలు. అటువంటి మాటలు మనం నోటిన రాకూడదు. హల్లెలూయా. మత్సరపడవద్దు అంటున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడు? వ్యసన పడకుడి అంటున్నాడు. మరి ఈ క్రైస్తవ జీవితంలో దేవుని భక్తి కలిగిన బిడ్డలకు ఏం రాకుండా? వ్యసనము. వ్యసనం అంటే తాగుబోతున్నాం. వ్యసనపోవడం అంటే ధూమపానమే కాదండి. వ్యసన పడడం అంటే ఏంటంటే ఒక వ్యక్తిని చూసి సనుగుడు గురుడు చేస్తుంటారు చూడండి, నీరసత్వం వచ్చేస్తుంది చూడండి. ఒకరు ఎదుగుతుంటే భక్తిహీనులు ఎదుగుతుంటే నీతిమంతులైన వాడి వారికి ఏం రావడంట? వ్యసనం రావడం. దేవుడు చూసుకుంటాడు, వాళ్ళకి మోక్షం లేదు, మనకి మోక్షం అనేది ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో భక్తిహీనులకు మోక్షం ఉంటుందా అండి? అనీతిమంతులకు మోక్షం ఉంటుందా? లేదండి. ఆ రక్షణ మారు మనసు లేకుండా భక్తిహీనులు ఎవరైతే ఉంటారో వారు విడవబడతారు ఈ లోకంలో. హల్లెలూయా. నీతిమంతుడైన వారి నుంచి ఈ యొక్క వాక్యాలు సెలవిస్తున్నాయి. ప్రశస్తమైన కీర్తనలు కూడా ఈ కీర్తన చెప్పుకోవచ్చు. ఈ కీర్తన అనేది ప్రశస్తమైన కీర్తన. ప్రశస్తమైన కీర్తన అని చెప్పుకోవచ్చు. దావీదు దీన్ని తన వృద్ధాప్యంలో రాశాడు. ఏ కాలంలో రాశాడు?
37వ కీర్తన దావీదు ఏ కాలంలో రాస్తున్నాడు? తన వృద్ధాపంలో రాసిన కీర్తనగా ఈ యొక్క గ్రంథం తెలియజేయబడుతున్నది. 8 హెచ్చరికలు ఆదేశాలు, 12 వాగ్దానాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. మీకు నోట్ చేసుకోవాల్సిన వారికి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ యొక్క వచనాన్ని మీరు ధ్యానం చేసుకుంటే మీకు హెచ్చరికలు కనిపిస్తాయి, ఆదేశాలు కనిపిస్తాయి. 8 హెచ్చరికలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మొదటి వచనంలో ఉంది, 3వ వచనంలో ఉంది, 4వ వచనంలో ఉంది, 5వ వచనంలో ఉంది, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 34వ వచనం. ఈ వచనాలలో దేవుని యొక్క హెచ్చరికలు కనిపిస్తాయి, ఆదేశాలు కూడా కనిపిస్తాయి. మనకి హెచ్చరికల నుంచి చెప్పే ఈ వచనాలు ఇవ్వడం జరిగింది కదా. 12 వాగ్దానాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అందరికీ హెచ్చరికల కన్నా వాగ్దానాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాగ్దానాన్ని స్వతంత్ర హెచ్చరికల్ని కూడా మనం లోబడి ఉండాలి. హెచ్చరికల్లో ఒక వాక్యం తీసుకోవచ్చు, మరి వాగ్దానం కూడా 12 వాగ్దానాలు ఉన్నాయి. ఈ 37వ కీర్తన 40 వచనాల్లో 12 వాగ్దానాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే 4వ వచనము, 5వ వచనము, 6వ వచనము, 9వ వచనము, 11వ వచనము, 19వ వచనము, 22వ వచనము, 24వ వచనము, 27, 28, 29, 33, 36, 37, 40. ఈ వచనాలన్నీ దేని సెలవిస్తున్నాయంటే దేవుని యొక్క వాగ్దానాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఈ లోకంలో జీవిస్తున్న భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తున్న నీవు దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో భక్తిపరుడుగా నీతిమంతుడుగా జీవిస్తున్న నీలో ఏమి రావద్దు? వ్యసనపడకూడదు అంటున్నాడు. ఇంకా మత్సరపడకూడదు అంటున్నాడు. దుష్కార్యములంటే చెడ్డ పనులు చేసేవారు చూసి మత్సరపడకూడదు అంటున్నాడు. మరి మత్సరపడడం గురించి ఎక్కడ ఉంది? మనం ఏం చేయాలి? మనము దేవుని యందు ఏం చేయాలంటే యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. అని 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చూడండి, మనం దావీదు మాట్లాడిన మాటల్లో చూసుకున్నట్లయితే మత్సరపడకూడదు, వ్యసనపడకూడదు, చెడ్డవారిని చూసి లోకంలో వచ్చి. మనం మత్సరపడడం, వ్యసనపడడం అని ఎక్కడి నుంచి మొదలవుతుంది చెప్పండి? హృదయములో నుంచి మొదలవుతున్నది. నీ హార్ట్, నీ హృదయములో నుంచి ఏం మొదలవుతుంది? మత్సరపడము, వ్యసనపడడం. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడుంది ఈ మత్సరపడము? మరి ఇంకేంటి? వ్యసనపడడం. వీటి గురించి ఇంకో భావం ఏముందంటే కలవరపడనీయకుడి అని అంటున్నాడు ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు. మరి కలవరపడకుండా మన హృదయాన్ని దేంతో నింపుకోవాలి చెప్పండి? విశ్వాసం అనే కాడితో. హల్లెలూయా. మనం దేవుని యొక్క విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికంటే దేవుని యొక్క భయభక్తులు గల వారికి అందరికీ దేవుని యొక్క విశ్వాసం అనేది తప్పకుండా ఉంటుంది. దేవుని మీద ఆనుకునే వారికి మాత్రమే. దేవుడి ఇంకో మాట అంటాడు, ఏమంటాడంటే నా మీద కూడా మీరు విశ్వాసం చూపాడు. అదే మాట అంటున్నాడు. ఏమంటాడు ఇక? నా యందు విశ్వాసం ఉంచుడి. నా యందు అంటే వాళ్ళు చెప్పండి? యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలంట. హల్లెలూయా. అంత గొప్ప విషయం కదా. మరి యేసుక్రీస్తు మీద నీ విశ్వాసం కలిగి ఉన్నావా? నిశ్చయముగా ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ భక్తిని, నీ భయభక్తుల జీవితం ఎక్కడ ఉన్నది? ఇతరులనే లేని వారిగా ఉన్నావా? కలవరపడి వారిగా ఉన్నావా? ఈ లోకంలో చూసి, లోకపు తెగులు చూసి, లోకంలో జరుగుతున్న కీడు చూసి, లోకంలో జరుగుతున్న ఆపదలు చూసి, లోకంలో జరుగుతున్న నష్టములు చూసి, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన చూసి నీ హృదయం కలవరపడనీయకుడి అంటున్నాడు దేవుడి రోజు. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం ఏం చేసుకోవాలి? దేవుని యందు విశ్వాసం ఉంచి. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం. యు నీడ్ టు హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ గాడ్. ఎవరి మీద ఉండాలని విశ్వాసము? దేవుని మీద ఉండాలని విశ్వాసం. నన్ను మీద, మనుషుల మీద, రాజ్యం మీద, రాజ్యాధికారుల మీద
క్రీస్తుని తీసుకు అక్కడ వరకు మన పోరాటం ఉండాలి. హల్లెలూయా. ఒక దినము, ఒక గంట, ఒక సమయము కాదండి. ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి సమయము అసమయము ఏమన్నది వాక్యము. దేవుడు ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. ఇప్పుడు అందరికి 10 మందిలో స్తుతించలేం గట్టిగా. నా పట్ల స్తుతించుకోవాలి. నీ హృదయంలో విశ్వాసం మీద నువ్వేం చేయాలి? దేవాన్ని తప్పిస్తున్నావు, నన్ను రక్షిస్తున్నావు, నీకు వందనమయ్యా, హల్లెలూయా. స్తుతించి స్తోత్రించాలని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇవి సహజంగా నీతిమంతులకైనా కలవరం అనేది వస్తుంది, అనీతిమంతులకైనా కలవరం అనేది వస్తుంది, భక్తిహీనులకు కూడా కలవరం వస్తుంది, దేవుని యందు భక్తులు కలిగి ఉన్న వారికి కూడా కలవరం అనేది వస్తుంది. దేవుడుగా చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం వస్తే మనకి కలవరం అనేది వెళ్ళిపోతుందండి. హల్లెలూయా. జ్వరం వస్తే ఏం వేసుకోవాలి? డోలో టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్ అవుతుందా లేదా? నీ హృదయంలో నీ మనసులో కలవరం వస్తే నీవు ఏ మెడిసిన్ వేసుకుంటున్నావు? యూ నీడ్ టు బి హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ గాడ్. హల్లెలూయా. ఫెయిత్ ఇన్ జీసస్ లీడ్స్ యూ టు ద సక్సెస్. హల్లెలూయా. విచ్ గివ్స్ యూ ద కాన్ఫిడెన్స్. ఈ లోకాన్ని జీవించినాడు యేసుక్రీస్తు, మనం కూడా జీవించగలుగుతాం ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే. హల్లెలూయా. 16 యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, లోకంలో దేవుడు ఎందుకు వచ్చినాడు చెప్పండి? నా దేవుడి నుంచి, దేవుడి మాట వల్ల మనం ఏం పొందుకోగలుగుతాం చెప్పండి? సమాధానము. అంటే ఒక మాట చెప్పాలంటే, బై ది వర్డ్ ఆఫ్ గాడ్ యు విల్ గెట్ ద పీస్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడి మాటల వల్ల మనం ఏం పొందుకోగలుగుతాము? శాంతి, సమాధానం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఆయన మాటల్లో జీవపు ఊట కలదు. హల్లెలూయా. మరి ఆయన మాటల్ని నువ్వు స్వాధీనం చేసుకున్నట్లయితే, నీ హృదయంలో పదిలపరుచుకున్నట్లయితే నీకు సమాధానం కలుగుతుంది. ఎవరికి కలుగుతుందని సమాధానం చెప్పండి? ఆయన మాటలు గైకొన్నట్లయితే. ఈ లోకంలో శ్రమ రాదా? శ్రమ వస్తుంది. మరి దేవుడు ఏమంటాడు? ధైర్యం తెచ్చుకోండి. ఏం ధైర్యం తెచ్చుకోమంటున్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ లోకాన్ని జయించినాడు. మనం ధైర్యం తెచ్చుకొని ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా ఈ లోకాన్ని జయించగలుగుతాం. లోకంలో ఉన్న సర్కమ్స్టెన్సెస్ నుంచి జయించగలుగుతాం. అంటే నీకున్న పరిస్థితుల నుంచి నువ్వు ముందుకు వెళ్ళాలంటే నువ్వు ఏం చేయాలి చెప్పండి? క్రీస్తును ముందు పెట్టుకోవాలి. హల్లెలూయా. నీకున్న సర్కమ్స్టెన్సెస్ నీకున్న పరిస్థితులు, నీకున్న ఇబ్బందులు నీకు ముందుకెళ్ళనివ్వవు. రైస్కి ఒక 4 రోజులు అయిపోతుందంటే ఇంట్లో ఏమొస్తుంది చెప్పండి? టెన్షన్. అయ్యో డబ్బులు లేవు, బియ్యం అయిపోతుంది. ఏమొస్తుంది? మన పరిస్థితి ఇట్లా ఉంటే రోజు కూలికి వెళ్ళి కూలి చేసుకొని వచ్చి బియ్యం తినేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది? జ్ఞాపకం చేసుకోండి. ఆకాశ పక్షులు విత్తకపోయావు కానీ వాటిని సమకూర్చుకోవాలి ఎవరండి? హల్లెలూయా. పోషించేవాడు దేవుడు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలండి. హల్లెలూయా. ఈ లోకాన్ని జయించగలుగుతాం. మనం ధైర్యం తెచ్చుకోవాలట. దేవుడు ఏం తెచ్చుకోమంటాడు చెప్పండి? ధైర్యం. ధైర్యం ఉంటే ఏం చేయాలి? ఈ లోకాన్ని జయించగలుగుతాం. క్రీస్తులో ధైర్యం ఉన్నది. దేవుడు యేసుక్రీస్తు లోకాన్ని ఏం చేసినాడు చెప్పండి? జయించినాడు. మనం కూడా యేసుక్రీస్తు మనం జయించాలి. హల్లెలూయా. నువ్వు జయించిన నేను విశ్వసించి ధైర్యం తెచ్చుకుందును మరియు ఈ లోకమును జయించదను.
యేసు నామములో. ఆమేన్. యేసు నామములో మనం ఈ లోకంలో ధైర్యం తెచ్చుకుని ఏం చేయగలుగుతామంట? జయించగలుగుతామంట. హల్లెలూయా. అంటే మనం విజయం పొందుకోగలుగుతాం. యేసుక్రీస్తు వారి ఎదుట ఉన్నట్లయితే ఆయన మాటలు మనల్ని సమాధానపరుస్తాయి, ధైర్యపరుస్తాయి. ఇంకేంటి? విజయంని కూడా తీసుకొస్తాయి. హల్లెలూయా. 3 విధాలుగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సమాధానం ఇచ్చడానికి వచ్చినాడు దేవుడు, ధైర్యం ఇవ్వడానికి వచ్చినాడు, ఇంకొకటి మూడోది జయించడానికి వచ్చినాడు. హల్లెలూయా. విజయం. ఈ 3 మాటల ద్వారా మనం బలపరచబడాలి ఈరోజు. అంటే మనలో ఉన్నది ఏం చేసేయాలి? కలవరపడకూడదు. అంటే ధైర్యంగా ఎటువంటి టెన్షన్ ఏది ఏమైనా ధైర్యంగా ముందుకు కొనసాగింపబడాలి. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట చూడండి. బలత్కారం చేయవాని చూచి మత్సరపడము, వాడు చేయు క్రియలు ఏమాత్రం చేయకూడవద్దు. బలత్కారం దోపిడీ ఎవరు చేస్తారండి? భక్తిహీనులు చేస్తారు. చెడ్డవారు అనబడ్డ వారి, లోకంలో ఉన్నబడ్డ వారు బలత్కారం చేస్తారు. వారిని చూసి ఏం చేయాలంట? మత్సరపడవద్దంట. వాడు చేయు క్రియలు ఏమాత్రం చేయకూడదు. మనం చెడ్డ క్రియలు చేయం, మనం తప్పులు చేయం. లోకంలో అంటే ఇక్కడ వచ్చే వాక్యం ఏంటంటే వారు చేయు క్రియలు ఏమాత్రము చేయకూడదు అంటే ఒక్కటే మాట ఇక్కడ మనకు మాట్లాడుతుంటే వారు చేసే క్రియలు ఏం చెప్పండి? దోపిడి. వాడు వాడు అయితే ఇంటి పక్కన 10 సంచుల కంకరు ఇసుక ఎవరు చూడట్లేదు, మా ఇంటి పక్కన 10 సంచులు వేసుకున్నానండి, గవర్నమెంట్ సొమ్ము, మేము కూడా 5 సంచులు వేసుకున్నాం. అలా అర్థమవుతుందా? రోడ్ కన్స్ట్రక్షన్స్ అయిపోయేటప్పుడు అందరూ ఏం చేస్తారు? నైట్ టైంలో అందరూ కాదు, ఈ లోకంలో ఉన్న పాపలు చెడ్డ క్రియలు చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఆ మట్టి ఆ కంకర ఏం చేస్తారు? దొంగలించేవారు. ఇప్పుడైతే ఈ కాలంలో ఆ పని చేయటం, కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారు తెలుసా? బండ్లు బయట పెడితే పెట్రోల్ తీసేస్తున్నారు. ఈ దొంగలు వచ్చినారు. మీరు ఒక్కరోజు బండి బయట పెట్టి చూడండి. మన చిత్త సమీపంలో ఎప్పుడు రీసెంట్గా జరిగింది. అంటే దొంగలు ఏం చేస్తున్నారు? వారిని చూసి మనం ఏం చేయదు? దొంగతనం చేయడు. అంటే వాడు 10 సంచులు తీసుకుపోతే నువ్వు 1 సంచి తీసుకుపోతావా? ఆ షాప్లో ఓనర్ లేదండి, ఖాళీ ఉంది, సంచులంతా తీసుకెళ్తున్నారు. దొరికింది. నేను కూడా ఒక కోళ్లఫారం బండి బయటకు వచ్చింది, కోళ్లఫారం బండి పడిపోయింది, అందరూ తలా 4 కోళ్ళు తీసుకెళ్తే నేను 1 కోడి తీసుకొచ్చాను. అది ఒక నష్టమే. అది బండి పడిపోయిందా? నష్టంలో ఉన్న వాడిని ఆదుకోవాల్సింది. నువ్వు ఏం చేస్తావు? దోపిడీ చేస్తున్నావు. లోకంలో ఉన్నవారు బలత్కారం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. మరి నీవు ఈ లోకాన్ని చూసి దోపిడీ బలత్కారం చేయవద్దు అని వాక్యం సెలవిస్తుంది. అవకాశం దొరుకుతున్నారు. ఈ లోకంలో ఉన్న భక్తిహీనులు, చెడ్డవారు పడ్డ వారు దోపిడీ చేయడానికి చూస్తుంటారు. వారిని చూస్తున్న నీవేం చేయాలంట? మత్సరపడవద్దు అని సెలవిస్తుంది. మత్సరపడవద్దు. వారు చేయు క్రియలు ఏ మాత్రము చేయకూడవద్దు. వాళ్ళు 100% చేస్తే 10% చేసిన 1% కూడా చేయకూడదు. నేను విశ్వాసాన్ని కాపాడు. ఈ లోకంలో అవకాశం వచ్చింది, చేయకపోయి ఇప్పుడు షాపు చేయలేకపోతే ఒకడే ఉంటే అది షాపుకి వెళ్తారా? నీ షాప్ ఓనర్ లేడని చెప్పి ఏం చేయాలి? ఆ డబ్బులు ఈ డబ్బులు దొరికేసుకోవాలా? దొంగలు చేస్తున్నారు ఈ పని. క్రైస్తవులైన మనం దొంగతనం కానీ, బలత్కారం కానీ, దోపిడీ అనేది చేయకూడదు. మనకు అవసరమైన దానికి మనం అప్లై చేసుకోవాలి. ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పి 10,000 ఫ్రీగా ఇస్తుంది కదా అని అందరికి అప్లై చేసుకుంటారు. అది మనకు తప్పగా ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. పొందవలసిన వారు పొందాలి. అందరూ పొందుకుంటే ఏమవుతుంది? అది
అసలు బలత్కారమే, దోపిడే. ప్రభుత్వం ఇస్తుంది ఎలక్షన్ ముందు డబ్బు, అందరు తీసుకున్నారు, నువ్వు తీసుకున్నమాట, నువ్వేమవుతున్నావు? దోపిడీ చేయడం కాదు, దోపిడీ కూడా తీసుకోవడం కూడా తప్పే. అలా మార్చుకోయింది నుంచి ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క క్రియలు, ఆ యొక్క చెడ్డ క్రియలు నీళ్ళ నుంచి తీసివేసుకో. చిన్న చిన్న విషయాలే, ఎంత 1000 రూపాయలే, 1000 రూపాయలైనా దేవుడి దృష్టిలో తప్పే. ఆ క్రియలను మార్చుకోవాలని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ఇంకొక మాట చూడండి, 23 సామెతల గ్రంథం 23 అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూడండి. 23 అధ్యాయం 23:17 వచనం చూడండి. పాపులను చూసి నీ హృదయములో మత్సరపడకును, నిత్యం యెహోవా యందు భయభక్తులు కలిగి. చూడండి, చూస్తూ కళ్ళు తప్పలేదండి. షాప్ ఓపెన్ చేసింది, మనసు లాగేసింది, వెళ్ళేశాను. ఆడు ఫుడ్ తీసుకుంటే నేను ఆఫ్ తీసుకున్నాను. లోపం ఇట్లా ఉంది. టెన్షన్ తట్టుకోలేకపోయినా నేను బీడీ తాగేస్తున్నాను అన్నాడు ఒక క్రైస్తవుడు నా దగ్గరకు వచ్చి. నేను బీడీ మానేసుకుని యోధులైంది, ఇంట్లో టెన్షన్స్, అప్పుల బాధ, నేను టెన్షన్ తట్టుకోలేక ఒక విశ్వాసం వచ్చి నాతో అన్నాడు, ఈ వారంలో నేను బీడీలు తాగేసిన పాస్టర్ అన్నాడు. ఏం తట్టుకోలేకపోతున్నాడంట, టెన్షన్. నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు మరి ఆ విశ్వాసం. ఎందుకు లేదు ఆ విశ్వాసం వచ్చి, కానీ అంటే ఏం జరుగుతుంది లోకంలో? కలవరం, అధైర్యం. ఈ అధైర్యము, ఈ కలవరపడడం అనేది మనం తీసేసి దేవుడి ఏం చేయాలంటే చెప్పండి, పాపులను చూసి మనం ఏం చేయాలి? లోకంలో పాపములు పోయేవారు, పాపములు పోయే సంఖ్యను చూసి నీ హృదయాన్ని ఏం చేసుకోకూడదు, మత్సరపడకూడదు. అన్ని షాపులు లైన్లు ఉన్నాయి, ఈ షాప్ కూడా లైన్లు ఉంది. నీ మనసు ఏమైంది? ఒకప్పుడు చెడుతనంలో ఉన్నవాళ్ళే, ఒకప్పుడు వ్యసనంలో ఉన్నవాళ్ళే, ఒకప్పుడు పాపంలో ఉన్నవాళ్ళే. ఒక్కసారి నువ్వు రక్షణ పొంది క్రీస్తు మార్గంలో వచ్చిన నీవు మరలా ఆ పాపములకు వెళ్ళకూడదు, మత్సరపడనీయకూడదు. దేవుని ఏం చేయాలంటే యెహోవా యందు నిత్యము, అంటే నిత్యం అంటే ఎల్లప్పుడూ యెహోవా యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగిన జీవితం ఎంతో ఇంపార్టెంట్. హల్లెలూయా. నీ భయము, నీ భక్తి నీకు ఎక్కడికి నడిపిస్తుంది చెప్పండి? దేవుని రాజ్యానికి. హల్లెలూయా. ఉన్నతమైన స్థానాల్లోకి దేవుడు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మన ఆశ కొత్త పట్టుకుంటుంది. దేవుడి ఆశ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. మనం ఆయన భయభక్తులు కలిగిన జీవితం మనం జీవిస్తే చాలు. హల్లెలూయా. ఆయన నీ హృదయాన్ని కలవరపడనీయదు, వెరవనీయకుడి, అదే పట్టించుకోవద్దు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథంలోని 24వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని రాయబడింది? దుర్జనులను చూచి మత్సరపడకుడి, వారి సహవాసం పాపంతో సాహసం చేసి మనం ఈ లోకంలో ఉన్న తప్పు చేసే భక్తిహీనులతో ఏం చేయాలంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఫ్రెండ్షిప్ చేయమని చెప్తుందా, చేయమని చెప్తుందా? సహవాసం అనేది చేయకూడదు. ఎవరితో సాహసం చేయదంట? దుర్జనులు, పాపం చేసేవారు, దుర్జనులు, దుష్కార్యములు చేసేవారు, పాపపు క్రియలు చేసేవారు, దొంగలు చేసేవారు, మర్డర్లు చేసేవారు, మానభంగాలు చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, ఇంట్లో గొడవలు పెట్టుకునేవారు, ఇంకేం తప్పుడు పనులు చేస్తారు చెప్పండి? స్కామ్స్ చేసేవారు, ఇప్పుడు ప్రస్తుతం ఉండేవాడు. ఇటువంటి వారితో మనం ఏం చేద్దంట? సహవాసం. నీ సహవాసం ఎవరితో ఉంది? ఒకసారి జ్ఞాపకం చేస్తున్నావు. ఎటువంటి స్నేహితులతో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఎటువంటి పొరుగు వారితో నీ సహవాసం ఉంది? నీ సహవాసం, మన సహవాసం అయితే ఎవరితో ఉండాలి? నీ దేవుడే యెహోవాతో ఉండాలి. హల్లెలూయా. నా సహవాసం, నీ సహవాసం క్రీస్తుతో ఉండాలండి. హల్లెలూయా. క్రీస్తుతో మన సహవాసం ఉన్నట్లయితే మనం తప్పించబడతాము, విడిపించబడతాము, రక్షింపబడతాం. హల్లెలూయా. మనం తప్పించబడాలన్నా, మనం విడిపింపబడాలన్నా క్రీస్తుతో సహవాసం చేయాలి. హల్లెలూయా. సంఘముతో సహవాసం, భక్తిపరులతో సహవాసం, నీతిమంతులతో సహవాసం చేయాలి. హల్లెలూయా. ఎవరితో సహవాసం? నీతిమంతులతో, భక్తిపరులతో, దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా. ఇద్దరు బ్రదర్స్ కలిస్తే ఏం చేస్తారు?
ఫ్రీగానే ఇస్తారు ఫస్ట్, ఆ తర్వాత నువ్వు వాడికి ఇస్తావు. ఏమవుతుంది? వ్యసనంలోకి నువ్వు వెళ్తావు. ఆ చెడ్డ కార్యాలు చేసే వారితో జాగ్రత్తగా ఉండము, వారితో సహవాసం చేయవద్దని వాక్యం సెలవిస్తుంది. 19వ వచనంలో ఒక మాట వచ్చింది, 24:19. ఇంతో మార్పులను చూసి నువ్వు వ్యసనపడకము, భక్తిహీనులుగా ఏమి చర్చి గుడిలో ఏమి వెళ్ళరు, వీళ్ళేమి ఎంజాయ్ చేసుకుంటారు, నాకు కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తే వాడు డైరెక్ట్ ఎక్కడ పోతాడు? పాతాళానికి పోతాడు. వాళ్ళతో పాటు నువ్వు కూడా వాడు చేయబట్టుకుని నువ్వు కూడా ఎక్కడికి వెళ్తావు? పాతాళానికి వెళ్ళిపోతావు. నువ్వు జాగ్రత్తగా జీవించాలి. భక్తిహీనులతో ఏం చేయదు, సహవాసం చేయగలదు. భక్తిహీనుడైనా మత్సరపడవద్దు. ఈ లోకంలో భక్తిహీనులు ఎంతగానో ప్రార్థనలు ఎంతగానో ఎదుగుతారు. ఒకనొక సమయంలో ఏమవుతారు? వాళ్ళకి మోక్షం అనేది ఉండదు, నిత్య జీవం అనేది వారి జీవితంలోనే ఉండదు. హల్లెలూయా. వారికి ఎప్పుడూ భయం 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 భయం. అధికంగా డబ్బు ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? నిద్ర పట్టదు. ఏమొస్తుంది? టెన్షన్ టెన్షన్ టెన్షన్. హల్లెలూయా. ఉన్న కొద్ది దాంట్లో దేవునికి తృప్తి ఉంటుంది. ఏముంటుంది? నా భారం నేను అతను ఏం చేస్తారు? దేవునికి ఇచ్చేసి ఫుల్ హ్యాపీగా ఉండదు. ఎందుకు? నేను ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చేసిన అని చెప్పి. హల్లెలూయా. అందులో ఏముంటుంది? నీకు వచ్చి కొద్ది దాంట్లో దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయాలి. దేని గురించి ఏం చేయాలట? చింత పడతాడు. హల్లెలూయా. దేని గురించి ఏం పెట్టుకోవద్దు. పర్లేదు, లాక్డౌన్ ఉంది, దేవుడు పర్లేదు, టెన్షన్ పెట్టుకోవద్దు, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఏం లేదు, చింత చేయదు. అయ్యో టైం చూస్తే ఫైనాన్స్ కట్టాలి, టైం చూస్తే అప్పులు కట్టాలి, చిట్టీలు కట్టాలి, ఏ టెన్షన్ పెట్టుకోకండి. హల్లెలూయా. చింత చేసి దాన్ని పెంచుకోలేదు, దాన్ని తగ్గించుకోలేదు. అందుకే దేవుడు ఏమంటాడు? చింతపడదు. ఏం చేయాలంట? ప్రతి విషయంలో, ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో 3 విషయాలు చేయాలి. ఒకటి ప్రార్థన చేయాలి, ఒకటి విజ్ఞాపన చేయాలి, 3వది విజ్ఞాపన చేయాలి, 4వది విన్నపము. పాట తీయాలి. విన్నపము విను దైవమా, కన్నీరు తుడుచు దైవమా. ఎవరికి వచ్చింది పాట? ఎవరికి వచ్చా? మమ్ము విను దైవమా, కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా. హల్లెలూయా. సర్వము సాధ్యమేనండి. హల్లెలూయా. ప్రతి విషయంలో మనం ప్రార్థన చేసినట్లయితే, మనం ప్రతి విషయంలో మనం విజ్ఞాపన చేసినట్లయితే ఒకటే పని చేస్తారు. అందరూ ఏం చేస్తారు? ప్రార్థన ఒకటే చేస్తారండి. ప్రార్థనతో పాటు విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, విన్నపములు దేవుడికి తెలియజేయాలి. హల్లెలూయా. నీ కన్నీరు దేవుడు తీర్చబోతున్నాడు, నీ దుఃఖాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. స్వస్థతను దేవుడు కలుగజేయబోతున్నాడు. హల్లెలూయా. మీ గృహాల్లో ఎప్పుడు విన్నపములు తెలియజేసినప్పుడు, హల్లెలూయా, నీ కృతజ్ఞత తెలియజేసినప్పుడు, దేవునికి నీ విజ్ఞాపన చేసినప్పుడు, హల్లెలూయా, ఏం చేయాలి? ప్రార్థన యాచనలు చేసినప్పుడు మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం కొత్త నిబంధనలు ఫాలో అవుతున్నాం. మనం ఈ 4
ఎప్పుడు చేయాలి, ప్రతి విషయంలో. హల్లెలూయా. ప్రార్థన సొంత జీవితం గురించి, క్రైస్తవులు ఏం చేస్తారు, వారి యొక్క జీవితం గురించి కన్నా ఈ లోకంలో గురించి, స్నేహితుల గురించి, బంధువుల గురించి, రాష్ట్రాల గురించి, దేశం గురించి ప్రార్థన చేసే వ్యక్తులు క్రైస్తవులు నుండి విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. హల్లెలూయా. మనకిచ్చిన సమయాన్ని బట్టి, మనకిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ముందుకు కొనసాగింపబడాలి. హల్లెలూయా. ఆ తర్వాత నీ సొంత అవసరతలు, నీ సొంత వినపములు దేవునికి తెలియజేయాలి. హల్లెలూయా. దేవుడు మన వినపములు వింటాడు, వాటికి జవాబు కూడా దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, మనకి కీర్తన గ్రంథంలో 37:5 ఒక మాట, 37:5. భక్తిహీనులు ఎంతో ప్రబలయుడుగా నేను చూచితిని, 37:5 నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యములను నెరవేర్చును. హల్లెలూయా. నీ మార్గమును యెహోవాకు, మన మార్గం ఎవరికి అప్పగింపాలి, మన త్రోవను ఎవరికి అప్పగింపాలి, దేవునికి. హల్లెలూయా. అప్పగించాలి. నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యం నెరవేర్చును. హల్లెలూయా. మనకు నమ్మకం అనే దేవుడు ఉంటే దేవుడు మన కార్యాలను నెరవేరుస్తాడు. హల్లెలూయా. నెరవేర్చిన ఎవరండి? మనం ఏం చేయాలి? నమ్మకం వచ్చాడు. హల్లెలూయా. ఆ నమ్మకము, ఆ విశ్వాసం చెప్పున దేవుడు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీ మార్గము, నీ త్రోవ దేవుడికి అప్పచెప్పాలి. దేవా, నేను నీ పని మీద వెళ్తున్నాను, ఈ యొక్క కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నాను దేవా, నా మార్గములో తోడుగా ఉండవు. నేను చేసే పనుల్లో, ప్రయత్నంలో విజయము దయచే దేవా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నమ్మిక వేస్తావో, నీ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. 55 కీర్తన 22 ఒక మాట రాయబడి చూడండి. 55 కీర్తన 20. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలియడు. హల్లెలూయా. చూడండి ఎంత మాట, చూడండి. నీ భారం ఎవరితో మోపాలంట? దేవుని మీద. ఆయనే నిన్ను ఆదుకుంటాడంట. ఈజ్ అవర్ హెల్పర్, సో ఈజ్ అవర్ సేవియర్. నిన్ను కాపాడువాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మీద మన భారం మోపాలి. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలియడంట. నీతిమంతుల నుంచి ఈ అక్షరంలో పరమాత్మ భయపడి భక్తిహీనుల నుంచి, నీతిమంతుల నుంచి ఒకసారి ఇంటికి ధ్యానం చేయండి. హల్లెలూయా. కదలియడంటే వారి స్థితిగతులు మార్చబడవు. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, 16వ కీర్తన 3వ వచనంలో కూడా ఒక మాట చూడండి. 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలా ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళు నాకు కేవలం ఇష్టలు. హల్లెలూయా. భక్తులైన వారు ఎటువంటి వారంట? శ్రేష్ఠులంట, దేవునికి ఇష్టలంట. హల్లెలూయా. దేవుని నిన్ను భయభక్తులు కలిగిన దేవునికి ఇష్టడము, దేవునికి శ్రేష్ఠమంట. హల్లెలూయా. శ్రేష్టమైన జనాంగాన్ని దేవుడు కన్నాడు. హల్లెలూయా. తన ప్రజల గురించి ఈ లోకానికి వచ్చిన దేవుడు, భక్తుపరుల గురించి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు, భక్తిహీనుల గురించి. హల్లెలూయా. మరి ఒక్క మాట మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు అంటే చెప్పండి. సో మనం చింతించాల్సిన అవసరం ఉన్నదా? లేదండి. మన చింత, మన భారమైన మీరు మోపమన్నాడు. మిమ్మల్ని గురించి చింతించేది కూడా మన దేవుడే. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. నీ బర్డన్స్, టెన్షన్స్, నీ థాట్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద గోల్స్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద ఐడియల్ యూ హ్యావ్, అంటే మనకున్న ప్రణాళికలు, మనకున్న ఆలోచనలు ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేసినట్లయితే మనం ఏం పొందుకుంటాం? విశ్రాంతి అనేది మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది విశ్రాంతి? ఎప్పుడు వస్తుంది మనశ్శాంతి? ప్రార్థన చేస్తున్నప్పుడు వస్తుంది. హల్లెలూయా. నీ భారం దేవుడి మీద మోపినప్పుడు నీ హృదయం తేలికగా అవుతుంది.
అంటే బరువైనదా తేలికైనదా? తేలికైన దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 37 కీర్తన 15 వచనంలో ఒక మాట ఉంది. 37:15 వచనం. వారి కత్తి వారి హృదయంలోని దూరను, వారి విండ్లు విరవబడు. చాలు అక్కడ. వారి కత్తి వారి హృదయంలోని దూరను, వారి విల్లు విరవబడు. ఎవరి కత్తి ఎవరి మీద దూరుతుంది? ఎవరి విల్లు ఎవరి విరవబడుతుంది? భక్తిహీనమైన వాళ్ళ కత్తి వారి మీద. కత్తి దూరడం ఏంటి? హృదయంలో కత్తి పడడం ఏంటి? భక్తిహీనులకు అవుతుందండి. బలాత్కారం చేసే వారికి అవుతుందండి. దౌర్జన్యం చేసే వారికి అవుతుందండి. పాపం చేయవారికి అవుతుందండి. ఎక్కడ ఉన్నది మాట నుంచి 7వ కీర్తనలో మరి స్పష్టంగా రాయబడి ఉన్నది. 14 నుంచి 16 వచనం వరకు. 7వ కీర్తన 14 నుంచి 16 వరకు చూసుకున్నట్లయితే, పాపము కనుక కూడా ప్రసవ వేదన పడుచున్నారు. చేతుడు గర్భము ధరించిన వాడై అబద్ధములు కలిగినాడు. వాడితో వినుకుంటున్న దానిని లోతు చేసినాడు. తాను అదే పడిపోయాను. వాడు నెత్తి మీదికే వచ్చు. వాడు యోచించిన బలత్కారం వాణ్ణి నెత్తి మీదనే పడదు. ఎవడు చేసిన పాపము, ఎవడు చేసిన అబద్ధము, ఎవడు చేసిన బలత్కారము, ఎవరైతే చేసిన చెడుతనం ఉంటుందో వారి నడినెత్తిన మీదకే వస్తుంది. ఎవరితో వినగుంతులో వారు ఇతరులతో అదే గుంతలో వారు పడతారంట. అదే వారి చేసిన బలత్కారం వారి నడినెత్తి మీదకి వస్తుందంట. ఒక ఇద్దరిని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయం అవుతుంది కాబట్టి ఇద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరి జీవితంలో వారు చేసిన పాపం పోయిన వారు మనం అందరం చూస్తున్నాం కదా. సౌలు చేసిన తప్పుకు సౌలు జరిగిన శిక్ష ఏంటి? మరి ఆ శిక్షను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనంలో సౌలు సూసైడ్ చేసుకుందామని చెప్పినాం. కానీ ఆ రిఫరెన్స్ ఇక్కడ రాయబడి సున్నతి లేని వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి చూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధము వారితో చెప్పగా అతడు భయము చేత అలా చేయనుండకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దానిని పాడను. హల్లెలూయా. అమాలేకులకు చంపని దేవుడు పంపిస్తే ఏం చేసినాడు చెప్పండి? అమాలేకుల్లో ఉన్న మంచోళ్ళందరూ తీసుకున్నాడు. బలాత్కారం ఆ సైన్యం వారు గొర్రెలు గొడ్లు అన్ని సభ తీసుకున్నాడు. ఇదొక పాపం. రెండోది కన్నప్పి చాచుల చేత విచారణ చేసినాడు. దేవుడితో విచారణ చేయమని. మరి ఈ పాపం చేస్తే దేవుడు ఏం చేసినాడు? మరణశిక్ష విధించినాడు. ఆ మరణశిక్ష ఎవరి నుంచి వచ్చింది? ఆయుధంలో వాడి సామాను కోసం వాడు ఏం చేసినాడు? చంపేరా బాబు, ఈ యొక్క సుమతి చచ్చిపోలేను, ఓడిపోలేను వాడు అంగీకరించినాడు. ఆయన నేను చేయలేను భయపడ్డాడు. అందుకు తన కత్తితో ఏం చేసినాడు? పొడుచుకొని ఎవరితో పడతాడండి. అది భక్తులైనా సరే, సౌలైనా సరే, మరెవరైనా సరే. హల్లెలూయా. దేవుని త్రోవ నుంచి, దేవుని దారి నుంచి తప్పిపోయిన ఏ వ్యక్తి అయినా సరే అదే క్రియ నెరవేర్చబడుతుంది. దేవుడు సన్నిధుడు కదా. సౌలు భక్తిపరుడు కాదా? నీతిమంతుడు కాదా? అభిషేకం పొందినవాడు కాదా? అన్నీ ఉన్నాయి. సమయం రాగానే తప్పిపోయినాడు. దేవుడు పని చేస్తా, నా సొంత పని నేను చేసుకుంటా. ఇక్కడనే దేవుడి కోపం వచ్చింది. చూస్తారా? హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మనం ఎస్తేరు గ్రంథం తీసుకున్నాం. ఒకసారి ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తాడు మనకి. కాగా హామాను ముద్దకై సిద్ధం చేసిన ఉరి పొయ్య మీద వారందరినీ ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారెను. హల్లెలూయా. ఈ యొక్క
ఉరితాడు ఎవరు పెట్టినారండి? మొదటిని చంపడానికి హామాను పెట్టినాడు. మొదటిని చంపేసి అయిపోయింది. ఉరితాడు సిద్ధం చేసి పెట్టినాడు. ఆ ఉరితాడు ఎవరు మెడపడింది? హామాను మెడపడింది. ఎవరు చేసే పరకారం వారికి నడిపి వస్తుంది. హల్లెలూయా. కీర్తనకారుడు వివరించి చెప్పినాడు. హల్లెలూయా. జాగ్రత్త కలిగి జీవించాలి. మనం ఇతరులకి చెడుతామని, మన చెడు క్రియలని మనం ఇతరులకి కీడు అనేది మనం చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. దేవుడి కొన్ని మాటలు దీవించుగా దయచేసి అందరూ తల్లి ఉంచినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మా రాజా, మా దేవానికి వందనాలు, స్తోత్రం దేవా. కల్వర పడనీయకుడి, మత్సర పడనీయకుడి అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఈరోజు వాక్యం విన్నమేమో భయభక్తులు కలిగిన జీవితం తండ్రి. నీ మీద అభావం యెహోవా మీద మోపుకునే వారికి అసలుపరచుడు దేవా. దేవా తండ్రి, మా జీవితం యావత్తు నీ మీద మోసే వారిగా ఉండేటట్టు దయచేయండి తండ్రి. మా సహవాసంతో మా యొక్క అయ్యా మా యొక్క ఫ్రెండ్షిప్, మా యొక్క సహవాసం నీతిమంతులతోనూ భక్తిపరులతోనూ మా యొక్క సహవాసం నీతో చేసే వారికి దయచేయండి తండ్రి. ప్రార్థన ప్రతి విషయమందును ప్రార్థనలను, విజ్ఞాపనలు, కృతజ్ఞత అర్పణలు, వినపములను నీకు తెలియజేసే భాగ్యం మాకు దయచేయండి దేవా. దేవా మా యొక్క తలంపులు, మా కార్యములను యెహోవా యందు భయభక్తులు వారి కార్యములు నీయందు, విశ్వాసించిన వారి కార్యములు నీయందు, నమ్మిక ఉంచిన వారి కార్యములు నెరవేర్చే వారికి వందనము, స్తోత్రము తండ్రి. ఈ రోజు వాక్యం విన్నవారు వారి యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క గోల్స్, వారి యొక్క ప్రయాణాలు, వారి యొక్క దేవా తండ్రి పనులను సిద్ధింపచేయము దేవా. స్థిరపరచము తండ్రి. కోరికలు సిద్ధింపచేయవాడు, ఆలోచనలు యావత్తులు నెరవేర్చే దేవానికి ప్రార్థన చేస్తున్నాము. జీవం కలిగిన దేవా, జీవాత్మయున్న వాడానికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నీవు ధైర్యం తెచ్చుకోమంటున్నావు. అయ్యా నీవు ఈ లోకాన్ని చేయించినావు, మమ్మల్ని కూడా ఈ లోకాన్ని చేయించమని వాక్యం శ్రమిస్తుందేవా. మేము ఈ లోకాన్ని చేయించగలిగిన శక్తిని, బలాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని నువ్వు దయచేయము దేవా. నీ కృపా సన్నిధి ప్రతి ఒక్కరికి దయచేయాలని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యము ఫలభరిత మార్చివేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలిచినట్లయితే ఆరాధించుకుందాం. స్తోత్రం. కొన్ని క్షణాల నీ పూర్ణ ఉదయం, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను ఆరాధించినట్లయితే దేవుడి యొక్క